నమస్కారం. సామాజిక మాధ్యమాలకు ఉన్న శక్తి ఏంటో, ఒక చిన్న వీడియో ఎంతటి మార్పును తీసుకురాగలదో నిరూపించిన తాజా ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని గజ్జలవారిపల్లి అనే చిన్న గ్రామం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రామానికి చెందిన కొందరు పాఠశాల విద్యార్థులు చేసిన ఒక చిన్న వీడియో విన్నపం మరియు దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు. గజ్జలవారిపల్లి గ్రామస్తులు దశాబ్దాలుగా సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఆ ప్రాంతం నరకప్రాయంగా మారుతుంది. బురదమయమైన బాటలో చిన్న పిల్లలు పాఠశాలకు వెళ్లడం అసాధ్యంగా మారింది. తాజాగా కురిసిన వర్షాలకు ఆ రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చిన్నారులు బురదలో జారిపడుతూ, పుస్తకాల సంచులు తడిసిపోతూ పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయిన కొందరు విద్యార్థులు, పవన్ సార్, మా ఊరికి రోడ్డు వేయించండి అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ సున్నితంగా స్పందించే ఆయన చిన్నారుల విన్నపాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో యంత్రాంగం వేగంగా కదిలింది. గజ్జలవారిపల్లి గ్రామానికి సంబంధించి 1.6 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించేందుకు 86 లక్షల రూపాయల అంచనాతో పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. దీనివల్ల కేవలం విద్యార్థులకే కాకుండా పండించిన పంటను మార్కెట్కు తరలించే రైతులకు కూడా ఎంతో మేలు చేకూరనుంది. ఈ ఒక్క రోడ్డు మాత్రమే కాకుండా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పల్లె పండుగ 1.0 మరియు 2.0 పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 55 కోట్ల రూపాయల వ్యయంతో 641 రోడ్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. ఈ గజ్జలవారిపల్లి ఉదంతం ద్వారా మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థమవుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే చిన్న విన్నపాన్ని కూడా గౌరవించే ప్రభుత్వం ఉందని పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. సమస్యను సరైన పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని సామాజిక మాధ్యమాల శక్తి ఎంతటిదో మరోసారి స్పష్టమైంది. ఫైళ్ల కదలిక కోసం నెలల తరబడి వేచి చూడకుండా కేవలం కొన్ని గంటల్లోనే అధికారిక ఉత్తర్వులు వెలువడటం ఈ పాలనలో వచ్చిన మార్పుకు నిదర్శనం. చిన్నారి విద్యార్థుల కళ్లలో ఆనందం నింపిన ఈ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.